మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిలోనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చదివినటువంటి శ్రేష్టమైనటువంటి భాగాన్ని మనం ధ్యానించినప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మనం గుర్తించగలుగుతాం. ఆయన రాబోతున్నాడు, ఆయన ఖచ్చితంగా వస్తాడు, ఆయన వెంచేస్తున్నాడు, ఆయన మేఘాలలో ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది, మరియు ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కటమైనటువంటి వెంట్రముతో లయమైపోతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగరూకత కలిగి ఉండండి, మీరు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండండి, భక్తితో మీరు నిలిచి ఉండండి అని పరిశుద్ధాత్ముడు నేడు మనకు గుర్తు చేస్తున్నారు. ఆకాశములు రవ్వులుకుంటాయని, మండించబడతాయని, ఈ పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోతాయని, కాలిపోతాయని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మనం నేడు గమనిస్తున్నట్లయితే ప్రపంచం ఉక్కిపోతూ ఉన్నది, మగ్గిపోతూ ఉన్నది, వేడిమి చేత తాళలేక ఉన్నది. పరిశుద్ధాత్ముడు మన కొరకు రాయించినటువంటి ఏ మాట కూడా నిరర్ధకం కానేరదు. ప్రపంచానికి తెలుసు గ్లోబల్ వార్మింగ్ అని, ఉక్కిపోతున్నటువంటి భూమి అని. మనుషులు కల్పించినటువంటి ఈ ప్రత్యామ్నాయాలను బట్టి, కల్పితాలను బట్టి, కృత్రిమములను బట్టి ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది, ఈ భూతాపం అనేది జరుగుతుంది. పెరుగుతున్న ఫ్యాక్టరీలను బట్టి, పెరుగుతున్న వాహనాలను బట్టి, గాలి యొక్క కాలుష్యము, నీటి యొక్క కాలుష్యము, వాతావరణంలో ఎన్నో కాలుష్యాలు, ఈ కాలుష్యాలను బట్టి భూమి వేడెక్కిపోతూ ఉన్నది. పరిశుద్ధాత్ముడు మన కొరకు ఎప్పుడో రాయించి ఉంచారు, ఈ పంచభూతులు మహావేంద్రముతో లయమైపోతాయి అని. ఒకసారి ఆయన భూమిని దర్శించాడు. ఏ విధంగా అని చూసినట్లయితే ఆది కాండంలో మనం చూస్తాం, నోవాహు దినములలో ఆయన సముద్రమును, ఆకాశ తూములను విప్పి అగాధ జలములను తెరచి ఆయన నీటిని పంపించి ఆయన ఈ భూమిని శుద్ధి చేశాడు, ఆయన దర్శించాడు. ఆ నీటి చేత సమస్త పాప మానవాళి తొలగిపోయినట్లుగా చేసి ఒక నూతన తరమును ప్రభు ప్రారంభించారు. అది నోవాహు తరము. ఇప్పుడు ప్రభు సెలవిస్తున్నారు, ఈసారి ప్రభు రాబోతున్నాడు. అది సాధారణంగా వచ్చినట్లు కాదు, నీటి రూపంలో కాదు, ఈసారి ఆయన అగ్ని రూపంలో రాబోతున్నాడు అని మనం గమనిస్తాం. ఇంకను హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈసారి ఆయన అగ్ని స్వరూపంగా వస్తూ ఉన్నాడు, అగ్ని జ్వాలామయుడుగా ఆయన దర్శనమివ్వబోతున్నాడు, ఈ భూమిని దర్శించబోతూ ఉన్నాడు. ఇంకా మనం ఇదే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం కొంచెం పైన చూసినట్లయితే 3వ వచనం నుండి, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ అంత్య దినాలలో ప్రభువు రాకడను గూర్చినటువంటి మాటలను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆయన సత్య సువార్తను వివరిస్తూ ఉన్నప్పుడు, తెలియచేస్తూ ఉన్నప్పుడు జనులు అనేకులు అపహాసకులుగా ఉన్నటువంటి వారు ఆయన వాగ్దానాన్ని అపహసిస్తూ, ఆయన రాకడను అపహసిస్తూ, సృష్టి ఆరంభంలో ఉన్నట్లుగానే ఉన్నది కదా, సూర్యుడు అలాగే ఉదయిస్తున్నాడు, చంద్రుడు అలాగే ఉన్నాడు, ఆకాశం అక్కడే ఉన్నది, భూమి ఇక్కడే ఉన్నది, సమస్తము కూడా సృష్టి ప్రారంభంలో ఉన్నట్లే ఉన్నదే అని వారు అంటూ ఉన్నారు. అయితే సృష్టి ప్రారంభంలో ఉండి చూచిన వాడు ఇప్పుడు ఇంకను నిలిచి ఉన్నాడా అంటే వారి ప్రశ్నలోనే ఎంతో తప్పు దాగి ఉన్నది. అయినను ఆ ప్రశ్నను మనం స్వీకరించి దానికి సమాధానం చెప్పాలి అని అన్నప్పుడు, సృష్టి ఆరంభములో ఈ సృష్టి ఎంతో రమ్యముగాను, దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను ఉన్నది. అయితే నేడు మనం గడిచిన సంవత్సరాలన్నిటిలో మనం చూసినట్లయితే నేటి తరానికి
ప్రపంచ వాతావరణంలో ఎంతో మార్పు, గాలిలో కానీ, నీటిలో కానీ, వాతావరణంలోనే కానీ, సూర్యకాంతిలోనే కానీ, అన్ని కోణాలలో కూడా వాతావరణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. సృష్టి ఆరంభంలో ఉన్నట్లుగా ఇప్పుడు లేదు. రాబో దినాల్లో ఇంకా నీటి కాలుష్యం ఎక్కువ అవుతుందని, రాబో దినాల్లో ఇంకనూ వాతావరణంలో గాలి కాలుష్యం ఎక్కువ అవుతుందని, ఇంకా రాబో దినాల్లో ఈ సృష్టి అంతా కల్మషమైపోతుందని, కాలుష్యం అయిపోతూ ఉంటుందని, జీవన మనుగడకు కష్టమైపోతూ ఉంటుందని సైంటిస్టులు చెప్తూనే ఉన్నారు. దాని యొక్క అర్థం సృష్టి ఆరంభంలో ఉన్నట్లుగా ఇప్పుడు వాతావరణం, సృష్టి లేనే లేదు. ఒక మార్పు కలిగింది. ఆ మార్పు ఎక్కడికి తావుతీస్తుంది అని అన్నట్లయితే మిక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోయేటువంటి స్థితికి చేరుకుంటుంది. ఆ మిక్కటమైనటువంటి వేండ్రమును బట్టి పంచభూతములు కరిగిపోతాయని, లయమైపోతాయని, నశింపబడతాయని పరిశుద్ధాత్ముడు మనకు తేటగా సెలవిస్తున్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యము సత్యవాక్యము, జీవవాక్యము. ఆయన వాక్యంలో ఆయన వాగ్దానము, ఆయన చెప్పిన మాట నెరవేర్చబడేంత వరకు కూడా ఇందులో ఒక సున్నాయనను పొల్లెనను కొట్టివేయబడదు. మరియు ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఇక్కడ ఒక సున్నాయనను పొల్లెనను లెక్కించబడలేదు, వ్రాయబడలేదు అన్నటువంటి సంగతిని మనం గుర్తించి ఆయన రాకడ సమీపించి ఉన్నదని, ఆయన మన కొరకు మేఘారూఢుడై వేంచేస్తున్నాడని, తన జనుల కొరకు, తన స్వాస్థ్యం కొరకు ఆయన రానయ్యున్నాడని, ఆయన మనలను కొనిపోతాడని, ఆయన ఉండి నిత్యరాజ్యానికి, పరలోకానికి వారసులుగా తీసుకుని పోతాడని మనం గుర్తించి, ఈ లోకం అశాశ్వతమైనది, ఇది ఒకరోజు మండించబడుతుంది, ఒకరోజు కాలిపోతుంది, ఒకరోజు లయమైపోతుంది అనేటువంటి నగ్న సత్యాన్ని మనం గుర్తించిన వారముగా నిత్యము నిలిచి ఉండేటువంటి ఆయన మీద మనం దృష్టి ఉంచి పైన వాటిని వెతుకుతూ శిలువ దర్శనమును చూస్తూ ఆయన రక్తంలో కడగబడి పాపాన్ని విసర్జించి పవిత్రులుగా మార్చబడి పరిశుద్ధులు ఉండేటువంటి ఆ నిత్యరాజ్యానికి మనం వారసులుగా మార్చబడదాము. ఈ వాక్యము చేత మనల్ని మనం ఒకసారి సరిచూసుకుంటూ మనం ముందుకు సాగిపోదాము. మన భక్తిలోను, మన యథార్థతలోను, పరిశుద్ధతలోను ఏమాత్రము తగ్గిపోక పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో, భక్తితో మనం ఎల్లవేళలా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకుని జాగ్రత్తగా నిలిచి ఉండాలని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. ఆయన రాకడను మర్చిపోకూడదని, ఆయన ఏ క్షణమున వస్తాడో తెలియదు కాబట్టి, ఆయన దొంగ వలె వస్తాను అని చెప్తున్నప్పుడు, దొంగ వచ్చినప్పుడు ఏ విధంగా జనులకు తెలియదో అట్టి విధంగా మనం తెలుసుకుని, మనం అనుకునని, మనం ఊహించని, మనము గ్రహింపలేని, మన ఆలోచనకు తట్టని సమయంలో ఆ దినమున ఆయన రానై ఉన్నాడు. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. ఆయన రాకడ జరగదు. సృష్టి ఆరంభంలో ఉన్నట్లే ఉన్నది. అన్ని వస్తువులు మేము సంపాదించుకుంటున్నాము. గదులను చల్లబరుచుకోవడానికి, శరీరాన్ని చల్లబరుచుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మా నివాస స్థలాలు స్థిరంగా ఉండడానికి మేము అన్ని కోణాలలో అభివృద్ధి చెంది ఉన్నాము అని అనుకోకుండా, ఎంత అభివృద్ధి చెందిన సాంకేతిక పరంగాను, జ్ఞానపరంగాను, ఆధ్యాత్మిక పరముగాను ఎంత మేము అభివృద్ధి చెంది ఉన్నామో అని అనుకుంటూ ప్రభువును మర్చిపోయి ఉన్నట్లయితే ఆ దినమున ఆయన రాకడను ఎదుర్కొనేటువంటి యోగ్యతను కోల్పోయిన వారముగా ఉంటాము అన్నటువంటి సంగతిని గుర్తించి, ఆయన అగ్ని స్వరూపిగా రానై ఉన్నాడని మనం ఎరిగి ఆయన రాకడ కొరకు నిలిచి ఉందాం. ఈ సృష్టి మీద మన ఆశలను విసర్జించుదాం. ఈ లోకంలో కనిపించే ప్రతిదీ అశాశ్వతమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించుదాం. అది ధనమే కానీ, అధికారమే కానీ, జనబలమే కానీ, ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, ఆరోగ్యమే కానీ, సంతానమే కానీ, గృహమే కానీ, స్థలాలే కానీ, పొలాలే కానీ, బంగారమే కానీ, వెండి కానీ, ఏదైనాను శాశ్వతమైనది కానే కాదు. ఈ పంచభూతములు లయమైపోతాయి, కాలిపోతాయి, కరిగిపోతాయి, నశించిపోతాయి అని అన్నప్పుడు సృష్టిలో ఉన్న సమస్తమును కూడా లయమైపోతాయి, కరిగిపోతాయి, కాలిపోతాయి, నశించిపోతాయి అనేటువంటి ఆత్మీయ స్పృహను కలిగి మనం ముందుకు సాగిపోదాం. పైన వాటి మీద మనం ధ్యాసన పెడదాం. ఈ లోకములో ఉన్న వాటిని అవసరము కొరకు వినియోగించుకుందాం. సర్వసత్యములో జీవ మార్గంలో ముందుకు సాగిపోదాం. ఆయన ఉండి నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన మాట ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలో మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీవు రాబోతున్నావని, అగ్ని స్వరూపిగా నువ్వు రాబోతున్నావని, నీవు వచ్చినప్పుడు ఈ పంచభూతములు నిక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోతాయని, కరిగిపోతాయని, కాలిపోతాయని, నశించిపోతాయని మీరు సెలవిచ్చారు. అయితే మేము భక్తితోనూ, పరిశుద్ధతతోనూ, యథార్థతతోనూ, ఆత్మతోనూ నింపబడి జాగరూకత కలిగిన నీ రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండాలని మీరు సెలవిచ్చారు. నీ అమ్మని వాక్యం బట్టి మీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారిని అటు విధంగా మీరు స్థిరపరచండి. ఆత్మీయ స్పృహతో మీరు నడిపించండి. వారి ప్రతి అవసరతను అక్కడనే మహింసలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.